బీజేపీ తెలంగాణ శాఖలో కుమ్ములాటలు, రాజకీయ విభేదాలు, ఉన్న నలుగురు ఐదుగురిలో కూడా కొట్లాటలు, వీటి వల్లే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారానికి ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయిందని అంటే అస్సలు సమస్య అసలు దానికి కారణమే కాదు. కుమ్ములాటలు ఎందులో ఉండవండి, ఏ పార్టీలో ఉండవు, అభిప్రాయ భేదాలు ఏ పార్టీలో ఉండవు. అయినా ఇక్కడ అంత పెద్ద గ్రూపు లీడర్లు రాజశేఖర్ రెడ్డి తల తిప్పితే 50-60 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, నేదురుమల్లి తిప్పితే భాస్కర్ రెడ్డి తిప్పితే 20-30 మంది ఉండేవాళ్ళు. మా ఇక్కడ అంత పెద్ద నాయకులు అసలు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? ఉన్న 6 నాయకులు 6 స్తంభాల ఆట ఆడుతున్నారని అట్లేం లేదండి. నో నో 6 స్తంభాల ఆట లేదంటారా? నేను చెప్పనా, ధర్మపురి అరవింద్, మీతోనే మొదలు పెడతాను. ధర్మపురి అరవింద్, మహేష్ రెడ్డి, తర్వాత ఈటెల రాజేందర్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు, ఇప్పుడు కొత్తగా అధ్యక్షుడు అయ్యాడు కాబట్టి, ఈ లక్ష్మణ్, 7 అయ్యారు. నా దృష్టిలో 7 అయ్యారు. 7 రకాల వైఖరులతో ముందుకెళ్ళటం వల్ల పార్టీ యూనిటీ అనేది లేకుండా పోయింది. తద్వారా పార్టీకి తెలంగాణలో అధికారం అనేది కనిపించడం లేదు. ఐ డోంట్ అగ్రీ సార్, ఐ డోంట్ అగ్రీ. మరి ఎందుకు అధికారానికి వచ్చే దిశైన పనులు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు చూడండి సార్, ఐ కాంట్ ఆన్సర్ ఫర్ ఎంటైర్ తెలంగాణ. ఐఎమ్ కన్ఫైన్ టు నిజామాబాద్ పార్లమెంట్ బై మై పార్టీ. నాకు పని చేయాలని ఉంటుండొచ్చు, కానీ మా పార్టీలో డిసిప్లిన్ ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. నాకున్న ప్రోటోకాల్ పరిధి ఇది. అందులో నేను ఐఎమ్ నాట్ అవే ఫ్రమ్, నాకు 7 సీట్ల అసెంబ్లీ ఉంటే నేను పెద్ద దూరం ఏం లేను. నాకు 2% ఓటు కాంగ్రెస్ నుంచి, 2% ఓటు బీఆర్ఎస్ నుంచి లాక్కుంటే నేను ఆల్మోస్ట్ 7 5 గెలుస్తాను, 7 గెలుస్తాను. మీ పార్టీలో మిమ్మల్ని నిజామాబాద్కు పరిమితం చేశారా? అంటే యాజ్ ఆఫ్ టుడే మై జ్యూరిస్డిక్షన్ ఇస్ నిజామాబాద్ పార్లమెంట్. ఐ కాంట్ వర్క్ బియాండ్. ఐ క్యాన్ గో. పార్టీ పని చెప్తే వెళ్తున్నాము. ఢిల్లీ ఎలక్షన్లో చెప్పారు, మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఢిల్లీలో 2 కీలక అసెంబ్లీ ఇచ్చారు, ఇక్కడ కూడా వేరే జిల్లాలలో పోయి ప్రోగ్రామ్స్ పెట్టామంటే వెళ్ళి వస్తూ ఉంటారు. పక్కనే ఉన్న జూబ్లీహిల్స్లో మాత్రం ఎన్నికల ప్రచారం చేయొద్దని చెప్పారా? వీలైనంత చేశాను. నేను పర్మిషన్ తీసుకున్నా. ఐ హ్యాడ్ సమ్ ఇష్యూ, పర్సనల్గా రాలేను. ఐ డిడ్ ఇట్ ఆన్ మీడియా అండ్ సోషల్ మీడియా. సో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో వైఫల్యం చెందుతుంది. భారతీయ జనతా పార్టీ ప్రజా ఉద్యమాలు చేయడంలో వైఫల్యం చెందుతుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో శాఖల నిర్మాణం చేయడంలో, అంటే పార్టీ నిర్మాణం చేయడంలో వైఫల్యం చెందుతుంది. తద్వారా పార్టీలో యాక్టివ్గా పనిచేద్దాం అనుకున్న వాళ్ళని కూడా, మీలాంటి వాళ్ళు కూడా పరిమితం చేయబడుతూ ఉన్నారు అంటే ఒప్పుకుంటారా? సరే, 2 ఒప్పుకుంటాను, 2 ఒప్పుకోను. ఎస్, ఇక్కడ మనం ప్రభుత్వంలోకి రాలేదు ఇన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు కూడా మనం 3rd ప్లేస్లో ఉన్నాము. సో దీనికి కారణాలు ఏమున్నాయో మనం కనుక్కొని చేసుకోవాలి. కనుక్కోవటం కూడా పెద్ద పని కాదు. భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ఎలక్షన్స్ కొట్లాడుతుంది, ఏ రకంగా గెలుస్తుంది అన్నది భారతీయ జనతా పార్టీ డామినేట్ చేస్తుంది వాళ్ళ దేశంలో. సో ఇక్కడ ఎందుకు చేయట్లేదు అంటే, అక్కడ ఎట్లా చేస్తుందో దాన్ని కట్ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను అడుగుతున్నాను, ఎందుకు చేయలేకపోతున్నారు ఆ స్థాయిలో? భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం కూడా ఎందుకు నిర్లిప్తంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది? మేబీ లోకల్ ప్రాబ్లం. ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ నేషనల్ ప్రాబ్లం. ఈ లోకల్ ప్రాబ్లానికి మెయిన్ సూత్రధారి ఎవరు? సూత్రధారి అది నేను ఒక ఎంపీగా నేను చెప్పలేను. అది విశ్లేషణ చేయాల్సింది మా జనరల్ సెక్రటరీ, నేషనల్ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జులు, ఆ పైన వాళ్ళు. ఓకే. సో ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉండాలి. ఈ ప్రాబ్లంకి ఏం మంది వేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అనుకుంటున్నారు? అదే, దట్ ఈస్ ఆర్థోడాక్స్ పాలిటిక్స్. పోనీ ఎవరిని, నో రాకెట్ సైన్స్, ఆర్థోడాక్స్ పాలిటిక్స్. ఓకే, ఎవరిని పక్కన పెడితే బాగుంటుంది, ఉన్న వాళ్ళని ఎవరిని తొలగిస్తే బాగుంటుంది, కొత్త వాళ్ళని ఎవరు తెస్తే బాగుంటుంది? అది సార్, అది మీరు మా పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ, ఆ పైన వాళ్ళని అడగాలి. ఎంపీని అడుగుతున్నాను. వాళ్ళు నా నియోజకవర్గంలో ఎవరిని పక్కన పెట్టాలి, ఎవరిని తీసుకురావాలి, ఏ పార్టీ నుంచి ఎవరు తీసుకురావాలి, కొత్తగా ఎవరిని తీసుకురావాలి, ఇది మేము చేసుకున్నాము. అక్కడ నా ఈక్వేషన్స్ నేను ఎట్లా చేసుకున్నాను, పార్టీని ఎట్లా ఒప్పించుకున్నాను, మా నడ్డగారిని ఎట్లా ఒప్పించుకున్నాను, మాకు వివిధ ప్రెసిడెంట్స్ కింద పనిచేశాను, వాళ్ళకి ఎట్లా ఒప్పించుకున్నాను అని నాకు తెలుసు. తెలంగాణ వ్యాప్తంగా చెప్పమంటే నేను ఎట్లా చెప్తాను సార్? ఐ డి నాట్ వర్క్ ఆన్ తెలంగాణ, ఎంటైర్ తెలంగాణ. మిమ్మల్ని పని చేయమని కూడా ఎవరు అడగట్లేదా? నేను పని చేయలేదు అంటే ఆబ్వియస్గా నాకు ఆ రెస్పాన్సిబిలిటీ లేదు. కానీ ఈ భారతీయ జనతా పార్టీ, కానీ ఒక నాయకుడు కొడుకుగా ఎవరైతే అధ్యక్షుడుగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నాడో, ఆయన కింద 2 సార్లు పనిచేసి
ఆయన కోసం బ్యాక్గ్రౌండ్లో పనిచేసి కాంగ్రెస్ పార్టీలో ఎన్నడూ నేను మెంబర్ని కాదు, లెట్ ఇట్ బి వెరీ క్లియర్, నేను ఎన్నడూ మెంబర్ కాను కూడా. అవగాహనతో చెప్తున్నా, చాలా ఈజీ ఇక్కడ గెలవటం, ఈజీ, చాలా ఈజీ సార్. దానికి ఏంటి? బ్రహ్మాండమైన పబ్లిక్ ఆర్ వెయిటింగ్ టు ఓట్ ఫర్ బీజేపీ. ఎందుకు? ఇప్పుడు ఏం చూసి పబ్లిక్ బీజేపీ వైపు 8 మంది ఎంపీలు గెలిచామా? మోడీ గారు దేశం వ్యాప్తం ఒకటే మోడీ గారు కదా, భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తం ఒకటే పార్టీ కదా. ఎక్కడైతే బలమైన అభ్యర్థులు తెచ్చిపెట్టుకున్నారో, హూ క్యాన్ మార్కెట్ నరేంద్ర మోడీ, హూ క్యాన్ మార్కెట్ భారతీయ జనతా పార్టీ వెల్, వాళ్ళు గెలిచారు, పబ్లిక్ వాళ్ళ ఓట్లు వేశారు. ఇప్పుడు ఉన్న 7 ఎంపీలు కూడా 2 ఉమ్మడి జిల్లాల నుంచి వస్తున్నారు. సో మేబీ వీ మార్కెటెడ్ అవర్ పార్టీ పాలసీ, నరేంద్ర మోదీస్ గవర్నెన్స్ వెల్. సో వీ నీడ్ అ గుడ్ మార్కెటింగ్ మేనేజర్, ఆర్ ఇన్ పొలిటికల్ లాంగ్వేజ్ గుడ్ క్యాండిడేట్ ఇన్ ఎవ్రీ అసెంబ్లీ సెగ్మెంట్. ఎవ్రీ అసెంబ్లీలో ఇలాంటి క్యాండిడేట్ కావాలంటే గుడ్ ప్రెసిడెంట్ కావాలనేదా మీ ఉద్దేశం? ఇది ఇట్స్ ఎ టీమ్ వర్క్ సార్. భారతీయ జనతా పార్టీకి ఉన్న ప్రెసిడెంట్ సరిపోడని చెప్పి మీరు అనుకుంటున్నారా? నేను అట్లే మాట్లాడలేదు, టీం వర్క్ అన్నాను. ఇప్పుడు టీం వర్క్ లేదా? రిజల్ట్ రావట్లేదు కదా సార్. సో టీం మార్చాల్సిన అవసరం ఉందా? అది ప్రెసిడెంట్ గారు కానీ ఆయన పైన ఉన్న వాళ్ళని కానీ అడగాలి. కొత్త టీంని పక్క పార్టీలు ప్రెసిడెంట్ గారు కూడా వచ్చి 1 ఇయర్ కాలేదు ఆయన వచ్చి, మే 30కి 1 ఇయర్. కొత్త ప్రెసిడెంట్ మీలాంటి వాళ్ళందరూ సహకరించట్లేదంట కదా? ఎవరికి? మీరందరూ సహకరించట్లేదంట. ఆయన డమ్మీ చేశారంట కదా, డమ్మీ డాడీగా ఆయన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారంట కదా సార్. ఎందుకు అట్లా మేమేం చేయలేదు. రామచంద్రరావు గారు తెలిసి ఆయన ప్రెసిడెంట్ అయ్యాక 3 సార్లు వచ్చారు నిజామాబాద్కి. పొలిటికల్ మీటింగ్స్ కోసమే 3 సార్లు వచ్చారు ఆయన. మున్సిపల్ ఎలక్షన్లలో కూడా ఈయన ఫస్ట్ మీటింగు, ఆయన లాస్ట్ మీటింగు ఎంటైర్ రాష్ట్రంలో. ఫస్ట్ మీటింగ్ మొదలుపెట్టింది జగిత్యాల నుంచి, ఎండ్ చేసింది ఇందూరు పట్టణంలో. ఫలితాలు అయితే రాలేదు అనుకుంటా కదా? నా ఫలితం ఐఎమ్ హ్యాపీ సార్. మేము డామినేట్ చేశాం. మళ్ళీ 43% ముస్లిం పాపులేషన్ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లో 28 గెలిచాం మేము.